సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనలో వ్యవసాయదారులకు ఎలా ఉంది, దానిపైన మీ అభిప్రాయం ఏంటో? బాగానే ఉందిగా రేవంత్ రెడ్డి గారి పరిపాలన. ఫ్రీ బస్ ఇచ్చారు, పెన్షన్లు కరెక్ట్గానే వస్తున్నాయి, రేషన్ బియ్యం వస్తున్నాయి. ఈ బస్సు రావడం ఆర్టీసీ సంస్థ బాగుపడింది. ఆడవాళ్ళు ఎక్కువ వెళ్తున్నారు, ఒకళ్ళు వెళ్ళవలసిన దగ్గరికి ఇద్దరు వెళ్తున్నారు. ఆర్టీసీకి లాభాల్లోనూ వెళ్తుంది అన్నమాట, గవర్నమెంట్ చెల్లిస్తుందిగా. ఇంకేం రేవంత్ రెడ్డి గారు మళ్ళీ రావాలి కూడా. ఇప్పటి వరకు ఈ 6 గ్యారెంటీలు ఎలా అందుతున్నాయి అంటారు గ్రామాలలో? గ్యారంటీలు అని అంటే ఫ్రీ గ్యాస్ వస్తుంది అన్నారు. గ్యాస్కి 500 రూపాయల సబ్సిడీ వస్తుంది. ఆడవాళ్ళకి బస్సు ఫ్రీ బస్సు అయ్యింది. మళ్ళీ పెన్షన్లు అంటే మిగతా పెన్షన్లు యథావిధిగా వస్తుంది. రైతు రుణమాఫీలు కూడా జరిగాయి. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన కన్నా కూడా రేవంత్ రెడ్డి పాలన నయంగానే ఉంది. అప్పుడు దళితులకి ఇస్తామన్నా 3 ఎకరాలు ఇవ్వలేదు. దళితులకి దళిత బంధువులు 10,000 10 లక్షలు ఇవ్వలేదు. ఏది సక్రమం చేయలేదు. వాళ్ళు దోచుకొని తినడానికే సరిపోయింది కానీ పేదలకి ఎలాంటి సహాయం చేసేది లేదు. తణుకు నియోజకవర్గాలకే యుక్తులకే అది చెందుతున్నాయి కానీ సామాన్యునికి ఏం చెందలేదు. డబుల్ బెడ్రూమ్లు ఇస్తామంటూ అవి కూడా వాళ్ళ ఇష్టపరంగా వాళ్ళ కార్యకర్తలకి పంచుకొని వాళ్ళు మనీ తీసుకొని ఇచ్చిండ్రు.